నమస్తే. ఎన్కౌంటర్లో మావోయిస్ట్ రాకేష్ చనిపోవడం జరిగింది. ఆయన బాడీని ఇవ్వడానికి ప్రభుత్వం అసలు ఇంట్రెస్ట్ కూడా కాదు. వీళ్ళు చాలా వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, అడిగినా కూడా వాళ్ళు ఇస్తలేరు. ఒకసారి మాట్లాడదాం. రాకేష్ వాళ్ళ తల్లి మనతో పాటు ఉంది. నమస్తే అమ్మ, మీరు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసిండ్రు తెలివంగానే టీవీలల్లా పేపర్లల్లా చూసి అక్కడికి కార్ కిరాయి పట్టుకొని మా కుటుంబ సభ్యులు, మా భర్త, మా తమ్ముడు 6 మనుషులు వెళ్ళిపోయిండ్రు. ఏసీ అంబులెన్స్ తీసుకొని ఇస్తారు కదా అని ఆశతోటి అక్కడికి వెళ్ళిండ్రు. వెళ్తే మా రాకేష్ కావాలంటే సరే అని మా భర్తది ఆధార్ కార్డు తీసుకున్నారట. తెల్లారి తీసుకున్నారట, రాసుకున్నారట, సంతకం పెట్టించుకున్నారట మా భర్తతోటి. పెట్టించుకొని మా శవం ఎప్పుడు ఇస్తారు నా కొడుకును అంటే ఇస్తామన్నారట. సాయంత్రం వరకు ఇస్తామన్నారట. కానీ మా భర్తకు నా కొడుకు ముఖం చూపెట్టలేదట, అసలు చూపెట్టలేదట. మళ్ళీ తెల్లారి అడిగితే సాయంత్రం వరకు ఇస్తాం, గంటకి ఇస్తామని రోజు ఇదే జరుపుకుంటూ వచ్చిల్లట. జరుపుకుంటూ వచ్చినాక లాస్ట్ రోజు ఇక నిన్నటి వరకు ఇంకా ఇస్తలేరు, ఎట్లా అని ఆంధ్ర నుంచి కూడా కోర్టు నుంచి కాగితాలు పట్టుకపోయిండ్రు. అందరికీ పట్టుకపోతే ఆ కోర్టు కాగితాలు అక్కడ ఇసిరేసిల్లట. ఇసిరేసి లాస్ట్కి వచ్చే వరకు శవము ఖరాబ్ అయింది, ఇయ్యము, మాకు కలెక్టరు వాసన వస్తుంది, ఇయ్యద్దు అని మాకు ఇచ్చిండు అని వీళ్ళని ఎస్పీ పిలిపించి మీరు సంతకాలు పెట్టుకోండి, మీకు శవం ఇయ్యము, ఇస్తే ఊళ్ళే అంత వాసనలు ఎత్తది అని మా ఊళ్ళను బెదిరించిందట. బెదిరిస్తే మేము సంతకం పెట్టాము, మేము అసలే సంతకం పెట్టామని మా వాళ్ళు బయలుదేరినాక మరి ఎందుకు వాసన పట్టేదాకా చేసిండ్రు? ఎస్సీ ఆంబులెన్సే పంపించినాం కదా మేము. మీరు పెట్టాలంటే అందులో పెట్టచ్చు కదా. మీరు తెల్లారి ఇయ్యలేదు, 2వ రోజుకి ఇయ్యలేదు, 3వ రోజుకి ఇయ్యలేదు, 4వ రోజుకి ఇయ్యలేదు. 5 రోజుల దాకా జరుపుకుంటాం. మా వాళ్ళను ఆడ భాష రాదు, వాళ్ళకి మాట రాదు, ఏది రాదు, తిండి లేదు, ఏం లేదు, ఓ చెద్దరు కొంచెం పోలే, ఏది లేదు. అట్లాంటి వాళ్ళని ఉంచుకొని తిప్పల పెట్టి వెళ్ళగొడితే ఇప్పుడు మాకు నా కొడుకుని మేము ఇయ్యము ఇట్లా అని ఇచ్చే హక్కు లేదు అని అంటారు. మరి అదే పోలీసు వాళ్ళు ఇన్కొండరని అయితే వాళ్ళని ఇచ్చే హక్కు ఉన్నదా? వాళ్ళ తల్లులకు వాళ్ళకు ఉన్నదా హక్కు? ఎవరు ఇచ్చేళ్ళు? మరి వాళ్ళు వాసన పడతలేరా? ఇప్పుడు పోలీసు వాళ్ళు వాసన పడతలేరా? మరి వాళ్ళకి ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్? నేను అదే కోరుకుంటున్నా. వాళ్ళకొక్క న్యాయం, నాకొక్క న్యాయమా? వాళ్ళ తల్లులకు వాళ్ళని అప్పచెప్తాను కదా. ఇన్ని రోజులు ఉన్న హెలికాప్టర్లో తీసుకొచ్చి అప్పచెప్తాను వాళ్ళ తల్లులకు, పోలీసు వాళ్ళను. మరి నా బిడ్డను కూడా నాకు అప్పచెప్పాలని నేను అడుగుతానా? మరి వాళ్ళ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో, ఎట్లా చెప్తుందో, ఆ మోడీ ఎట్లా చేస్తుందో. అనుమానాలు ఉన్నాయమ్మా? అనుమానం ఎక్కడది? అనుమానం లేదేం లేదు. ఇస్తుందన్న ఆశ చాలా మంది ఇచ్చిర్రు, వీళ్ళే కేశవరావుతో ఉన్న వాళ్ళే. మరి ఎందుకు ఇస్తలేరు? అదే కోరుకుంటున్నా నేను. వాళ్ళకు పోలీసు వాళ్ళకు ఒక్క న్యాయము, ఈ ప్రజలకు ఒక్క న్యాయము, ఈ గవర్నమెంట్కి ఒక్క న్యాయము, ప్రజలకు ఒక్క న్యాయము. ఏంది ఇది అని ప్రభుత్వాలే ఇవి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమా, ఆ మోడీ ప్రభుత్వమా సమాధానం చెప్పాలి కదా. నా బిడ్డను ఎందుకు ఇయ్యని కారణం ఏంది? కేశవరావును కావచ్చు, వీళ్ళతో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎన్కౌంటర్ కాకుండా తీసుకొచ్చి వాళ్ళ పోలీసులే చంపిర్రు, అందుకే మీకు ఇస్తే అవి గుర్తుపడతారు అని చెప్పేసి ఇస్తలేరు ఆరోపణ జరిగింది. వాళ్ళ ముఖాలు చూస్తే కదా మా వాళ్ళకు తెలిసేది. అదే జనాలకు తెలుస్తుంది, భయంతో ఇస్తలేదని అంటారు. ఇక వాళ్ళు కొట్టి చంపిన్లో అవన్నీ తెలుతాయనే కావచ్చు. మరి కొట్టి చంపిన్లో, వాళ్ళు కాల్చి చంపిన్లో, వాళ్ళు ఎట్లా చంపింది ఇక మాకు తెలియదు. నా బిడ్డ ముఖము అసలు ఒక పోటువ కూడా లేదు అయినది. వాళ్ళు ఇచ్చిన పోటువతోటే మేము చిన్నగా మా ఇంటి ముందట పెట్టుకున్నాం. వాళ్ళు ఇంతవరకు ఏది మా దగ్గర లేదు. అట్లా మరి గవర్నమెంట్ అసలు నక్సలైట్లు 9 సంవత్సరాలు అవుతుంది పోయి ఆయన ముఖం చూసి. 2006 అని చెప్పి ఇంతవరకు ఇక మళ్ళీ ఆయన ముఖం మేము చూడలేదు. 2006 లాస్ట్ ఆయన ముఖం చూడలే, ఆయన మాట చూడలే, ఆయనది ఏది లేదు, సమాచారమే లేదు. ఏడున్న సమాచారం మాకు తెలియలేదా? హైదరాబాద్ పోతానమ్మ అన్నాడు అంతే. ఇక నాకు చదువులకు పోతారు కదా, పీజీ చేసే, బ్యాంకు కోచింగ్ వరంగల్నే హన్మకొండలో ఇంటరు డిగ్రీ చేసిండ్రు, వరంగల్లో పీజీ చేసిండ్రు, 2 పీజీ చేసిండ్రు. నా పెద్ద కొడుకు కూడా పీజీ చేసిండు, ఆటో నడుపుకుంటాడు, ఆయనకి 2 పిల్లలు. ఇక మేము కూలి చేసుకునే పీజీ చేసి ఆటో నడుపుతాడంటే మాది ఎంత పేద కుటుంబము. నా భర్త ట్రాక్టర్ నడుపుతాడు, కూలి పని చేసుకుంటాం, మళ్ళీ డబల్ పనులు చేసుకొని మేము బతుకుతాను. అట్లాంటి పేద కుటుంబంలో ఉన్న బిడ్డ ఆ తల్లికి రాకుంటే ఎంత బాధ ఉంటుంది. ఆ బిడ్డను ఎందుకు కాలుస్తారు మీరు? నా బిడ్డను నాకు అప్పచెప్పాలి, బొక్కలైనా అప్పచెప్పాలని ఇప్పటికి కూడా నేను అనుకుంటున్నా.
మీరు ఇట్లా అట్లా కాలబెట్టే హక్కు అయితే మీకు లేదు గవర్నమెంట్కు. గవర్నమెంట్కు లేదు, ఇట్లాంటి బాధలు ఎవరికి రావద్దు అని కోరుకుంటున్నా గవర్నమెంట్. కానీ అదే ఎప్పుడైనా కనీసం రాకేష్ చెప్పేవాడు మీతో అమ్మని ఇట్లా పోతా అని చెప్పేసి ఏమన్నా? చెప్పలేదు, చదువుకునే పోతా అనేటోడు, నేను చదువుకుంటా అనేటోడు, చదువుకే పోయేటోడు రోజు. అదే ఊళ్ళో ఏదో గొడవ అయింది దానివల్లనే పోవాల్సి వచ్చింది. గొడవ అంటే అయింది, ఇట్లా రౌడీ సిటార్లు వచ్చి ఇంటి మీదకి వచ్చి కొట్టిండ్లు నా భర్త, నన్ను, నా కొడుకును, ఇద్దరు కొడుకులను. మా అమ్మ నన్ను చూసేదానికి అత్తే కూడా మా అమ్మను కూడా కొట్టిండ్లు. కేసు పెట్టినాము, ఎవరు పట్టించుకోలేదు. రాజకీయ నాయకులే ఇంటి మీదకి తోలిండ్లు అన్నట్టు. ఇంగాడ కార్పొరేటర్ వాళ్ళు తోలు లేదు. చింతగట్టు, అసినపర్తి మండలం చింతగట్టు క్యాంపు, చింతగట్టు యూనివర్సిటీ క్యాంప్ ఉంటుందా అక్కడ. అయితే కొట్టినాం, మేము కేసు పెట్టినాం, ఎవరు పట్టించుకోలేదు. అయినా కూడా చదువులకు పోతా అంటే రౌడీ సీటర్లు ఎంట పడ్డారట, చదువుకోనియలేదు ఇక మళ్ళీ వాళ్ళను. అప్పటికే ఆపేసిండ్లు ఇక నా కొడుకులు ఆపేసిండ్లు. ఇక ఈయన హైదరాబాద్కు పోతానమ్మని వెళ్ళిపోయిండు, అంతే సంగతి. ఇక నాకేం ముచ్చట చెప్పలేదు ఆయన. ఏది లేదు, ఏం లేదు ఆయన. ఒక్కసారి కూడా మీకు కలవడము ఫోన్ అస్సలే కలవలే. నేను అనుకునేది అసలు ఆయన ఎటు వెళ్ళిండు, ఎడికి వెళ్ళిండు, ఎక్కడ ఎటు ఉన్నాడా లేడా ఇట్లా అనుకునేదాన్ని. ఏడున్నా కూడా చల్లగా ఉండాలి నా కొడుకు అని కోరుకొని రోజు ఏడ్చేదాన్ని నేను. కానీ ఆయన సంగతి నాకేం తెలియలేదు. మావోయిస్టులకు ఇట్లా పోయిందని మీకు అంటే పేపర్ చూసే మొన్న చనిపోయినాక తెలిసింది మాకు. చనిపోయినాక ఏడున్నది అడ్రస్సే తెలియదు, ఎక్కడున్నది నా కొడుకు తెలియదు, మా భర్తకు తెలియదు, మా తమ్మునికి తెలియదు, ఎవ్వరికి తెలియదు ఆయన ఉన్న అడ్రస్. అంటే ఇక్కడ శవాన్ని పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొంతమంది మోటివేట్ అవుతారు, ఆ దారిలో పడతారని పంపిస్తలేరు అని చెప్పేసి ఒక పోలీసు అధికారి చెప్తాడు. అట్లా ఎట్లా అవుతారు? ఇప్పుడు పోలీసు వాళ్ళు అందులో పోయి సత్తే ఇంకో పోలీసు నౌకరు చెత్తలేడా? ఇప్పుడు వీళ్ళు కూడా గట్లనే. ఇప్పుడు ఒకల బుద్ధి ఒకళ్ళకు ఉంటుందా? ఇప్పుడు ఒక్కరిని చంపితే 10 మంది ఉరుకుతలేరా? ఇప్పుడు నా బిడ్డ పోక ముందుకు ఎంతో మంది చచ్చిపోయిండ్రు, వీళ్ళు పోకుండా ఆగిన్లా? ఎవరైనా పోతూనే ఉంటారు, ఎవరి బుద్ధి వాళ్ళకేముంటుంది. వాళ్ళు చంపినంత మాత్రం ఆగటోళ్ళు లేరు, ఎట్లా పోయేటోళ్ళు అట్లా పోతూనే ఉంటారు. అంటే బాడీలు వస్తే ర్యాలీలు తీస్తారు, పెద్ద పెద్ద ర్యాలీలు తీస్తారు కాబట్టి ఇబ్బంది. నిన్నగాక మొన్న ఇచ్చిన శవం వాళ్ళు ర్యాలీ చేయలేదా? ఇప్పుడు రేణుక చేయలేదా? చందుది చేయలేదా? ఇప్పుడు వాళ్ళకు విప్లవాలు ఉట్టుకత్తలేవా? చూసేటోళ్ళకి ఉట్టుకరావా? ఇప్పుడు ఒక రాకేష్ నున్ను విజయలక్ష్మిని వాళ్ళని వీళ్ళని ఇవ్వకుంటేనే, భూమికని ఇవ్వకుంటేనే ఆగుతాయా? ఆగాయి కదా. పోయేటోళ్ళు పోతూనే ఉంటారు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు. వీళ్ళను ముగ్గురిని నలుగురిని ఇవ్వకుంటే ఆగుతాయా? ఆగాయి, పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. ఇప్పటితోటి ఆగిపోదు కదా. ఇప్పుడు ఇచ్చినా ఇవ్వకున్నా నా బిడ్డను నాకు ఒళ్ళే చేర్పాలే. ఇట్లాంటి కథ ఏ తల్లికి రావద్దు. కన్న తల్లులతోటే వాళ్ళు దాన సంస్కారాలు చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నా. నా బిడ్డను నాకు ఇవ్వాలి, బొక్కలైన ఇవ్వాలి. ఉత్త బొక్కలు చీకిపోయి ఉంటాయి కదా బొక్కలు, ఆ బొక్కలు తెచ్చి ఇవ్వాలి నాకు. అదే నేను కోరుకుంటాను. అంతవరదాకా నేను గవర్నమెంట్ను అదే ముచ్చట అడుగుతా అంట, నా బిడ్డ ఏది, నా బిడ్డ బొక్కలేవి అని అడుగుతా అంట. నేను ఎవలను మోడీ కానీ వాడెవడు ఇంకోడు అని మామిష గారిని అడుగుతూనే ఉంటా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉంటా, నా బిడ్డ ఏది, నా బిడ్డ బొక్కలేవి. కన్న తల్లికి అప్పచెప్పే బాధ్యత, తండ్రికి అప్పచెప్పే బాధ్యత మీదే, గవర్నమెంట్దే అని అడుగుతా అని. బీజేపీ పెద్దలను కూడా కలిసి అడిగేందుకు ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఏమంటారు? మేము ఇంతవరకు ఎవరిని కలవలే. నా భర్త అడిపోయిండు, నేను ఇంటికన్నా ఏడ్చుకుంటున్నా. మేము ఎవరి దగ్గర పోయి అడగలేదు. నేను ఏ రాజకీయ దగ్గరికి పోలేదు నేను. అదే నేను అక్కడ అమిత్ షా ఉన్నాడు, బీజేపీ ప్రభుత్వము చేస్తుంది అనుకోవచ్చు ఇలా మావోయిస్టులను చంపడం. సో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి అయినా ట్రై చేయాలి కదా, వాళ్ళ ప్రభుత్వంతో మాట్లాడాలి కదా. మాట్లాడలేదు ఇంతవరకు. ఇప్పుడు బాధ్యత లేదా మన తెలంగాణ ముఖ్యమంత్రికి? లేదా బాధ్యత? ఏ బాధ్యత లేదా? ఇప్పుడు మేము ఓటు వేయలేదా? ఈ రేవంత్ రెడ్డికి మేము ఓటు ఎవరికి వేసి గెలిపించినాం, ఆయనకి వేయలేదా? మరి కొంచెమన్నా బాధ్యత తీసుకోవాలి. తెలంగాణ బిడ్డలు కాదా వీళ్ళు? ఆంధ్ర బిడ్డలా? ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అన్నా కూడా కొంచెం బాధ్యత తీసుకోవాలి కదా రేవంత్ రెడ్డి. అసలు ఏ బాధ్యత తీసుకోలేదు మా మీద. ఇంత ఎమ్మెల్యే కానీ, ఇంత కార్పొరేటరే కానీ ఇంతవరకు మా మీద బాధ్యత తీసుకోలేదు. మా ఇంటికి వచ్చి పలకరించిన వాళ్ళు కూడా లేరు నాయకులు. వాళ్ళని అడుగుతారు. ఓకే, ఇప్పుడు మీరు ఏమడుగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారా అంటే, ఈ రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ బిడ్డే. నా బిడ్డను నాకు తెచ్చియాలని నేను ఈ తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా కోరుకుంటున్నా. నువ్వు తెలంగాణ బిడ్డవే, నీకు ఒక కుటుంబం ఉన్నది, నువ్వు కూడా బిడ్డల గల్ల తండ్రివే. బిడ్డల బాధ ఏందో, తల్లుల బాధ ఏందో, తండ్రుల బాధ ఏందో నీకు తెలుస్తుంది.
అని నేను అడుగుతాను రేవంత్ రెడ్డిని కూడా. బిడ్డల బాధ ఏందో, తల్లి బాధ ఏందో నీకు కూడా తెలుస్తుంది. నీకు కుటుంబం ఉన్నది, వానికంటే మోడీ గారికి కుటుంబం లేదు కదా, నీకు కుటుంబం ఉన్నది కాబట్టి నీకు తెలుస్తుంది బాధ, తల్లిదండ్రుల బాధ ఏందో తెలుస్తుంది, బిడ్డల బాధ ఏందో నీకు తెలుస్తుంది అని నేను కోరుకుంటున్నాయి తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా. రాకేష్ మీకు ఏమైతుంది? రాకేష్ నాకేం కాదండి. రాకేష్ మేనత్త మా సంఘంలో సభ్యురాలు, మా రాష్ట్రం సభ్యురాలు. అట్లాగే రాకేష్ తల్లి కూడా మాకు తెలిసిన ఆవిడ, మాకు ఫ్యామిలీ ఫ్రెండే. సరే, మనుషులు ఎవరికి తెలుస్తారా ఎవరికి తెలియరా కాదండి. నక్సలైట్లకు పేదలకు ఉన్న సంబంధం ఏంది, మావోయిస్టులకు పేదలకు ఉన్న సంబంధం ఏంది, ప్రభుత్వానికి పేదలకు ఉన్న సంబంధం ఏంది, వీళ్ళందరూ పేదల పట్ల ఎట్లా ఉండాలి, అట్లాగే ప్రజల పట్ల ఎట్లా ఉండాలి, అదే ప్రభుత్వాలు అయితే ఓట్లేసి గెలిపించిన పౌరుల పట్ల ఎట్లా ఉండాలి అనేది ఇప్పుడు ప్రశ్న. అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మీ సంఘం తరఫున కావచ్చు కలిసే ప్రయత్నం చేశారు. సరే, అమిత్ షా వాళ్ళు పట్టించుకోరు ఎట్లాగూ, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డిని ఏమైనా ప్రయత్నం చేసిరా మీరు కలవడానికి? మేము చాలా ప్రయత్నం చేశామండి. రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రయత్నం చేస్తే ఆయన లోకల్గా లేరు, ఢిల్లీలో ఉన్నారని తెలిసింది. అట్లాగే మేము మన దత్తాత్రేయ గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేశాను, ఆయన టైం కూడా మాకు దొరకలేదు. కిషన్ రెడ్డిని కూడా కలవడానికి ప్రయత్నం చేశాము, ఆయనది కూడా మాకు కలవలేదు. అయినప్పటికీ చనిపోయినప్పటి నుండి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము, విన్నపాలు చేస్తున్నాము, పేపర్లలో ఇస్తున్నాము, కోర్టు ద్వారా అప్రోచ్ కావాలనుకుంటున్నాము. ఇప్పుడు ఇస్తాము అంటూ నమ్మబలికి మోసం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి గతంలో మావోయిస్ట్గా పనిచేసి ఇప్పుడు వచ్చి మినిస్టర్ అయినటువంటి సీతక్కని కూడా కలిసి ప్రయత్నం చేశారు. సీతక్క గారికి నేనే నా ఫోన్ నుండి 2-3 సార్లు ఫోన్ చేశాను, చేస్తే తను ఫోన్ ఎత్తలేదు. మేము కలిసే ప్రయత్నం చేశాము కానీ స్పందించలేను. అట్లాగే నిన్న సాయంత్రం అనుకుంటాను శవాలు కాలుస్తున్నారు అని చెప్పడానికి కొంత ముందు సీతక్క పిఏ కూడా ఫోన్ చేసి మీరు అక్కడ ఉండకండి, ఇవ్వరు, వెళ్ళి రండి అని అన్నారు. కానీ బాధ్యత కదా, చాలా రోజుల నుండి సీతక్కను అడుగుతున్నారు ఆ కుటుంబం కూడా. వాళ్ళు ఇప్పించండి అన్నప్పుడు ఇప్పించాల్సిన ప్రభుత్వాలు ఇప్పించకుండా మీరే వెళ్ళి రండి అనడము, అక్కడి వాళ్ళు బెదిరించడము, ఇదంతా కూడా చాలా దుర్మార్గమైన పద్ధతి. మేము అనుకుంటున్నాము కేంద్ర ప్రభుత్వ పాలసీకి రాష్ట్ర ప్రభుత్వాల పాలసీకి తేడా లేదు అని మేము అనుకుంటున్నాము. నిన్నటి వరకు శాంతి చర్చలకు మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పిన మన తెలంగాణ ప్రభుత్వము ఈరోజు ఒక ఎన్కౌంటర్ జరిగితే ఆ తల్లి చెప్తుంది, ఇప్పుడు మీరు విన్నారు, 5-6 రోజులుగా ప్రయత్నం చేస్తుంది. పేదరికం ఎంత పేదరికమో కూడా చెప్పింది. పిల్లలను చదివించుకోవడానికి 2 రాత్రి పగలు కష్టపడేవాళ్ళు, ఆటో నడుపుకుంటూ అయినా కూలి పనులకు పోతేమే. అట్లాంటి తల్లి ఈరోజు ఒక అంబులెన్స్ని తీసుకొని పోయింది. ఎందుకంటే చాలా రోజులుగా చూస్తున్నాం శవాలు కుళ్ళిపోతే ఇవ్వరని. కుళ్ళిపోతే ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం చివరి చూపైనా కొంచెము గవర్నింగ్గా పంపుకోవాలనే దాంతో. కానీ అక్కడ శవాలు కుళ్ళిపోయినాయి అందుకే ఇవ్వలేదంటారు. అసలు 6 రోజులు మిమ్మల్ని ఎందుకు పెట్టుకోవాలని అన్నారు? అసలు వీళ్ళు ఇక్కడికి వెళ్ళి వెళ్ళకముందే 21 తారీఖు రోజే చనిపోయిన శవాల గుర్తింపు జరిగింది. దాంట్లో తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అనేది కూడా తెలిసింది. 2వ రోజునే సారయ్య అది మన స్వరూప కుటుంబము, అట్లా కేశవరావు కుటుంబం వెళ్ళారు. వెళ్ళిన రోజే శవాలను ఎందుకు ఇవ్వలేకపోయారు? అవి ఐడెంటిఫై అయిన శవాలే కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొని వెళ్ళారు కదా, అయినా ఇవ్వలేదు. ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం నుండి మాకు ఉత్తర్వులు ఉన్నాయి, మేము ఇవ్వము అని చెప్తారు. పోలీస్ అధికారిని విలేకరులతో మాట్లాడుతూ ఈ సన్నివేశం జరిగిందంటే ఎందుకు మీరు శవాలను ఇస్తలేరంటే వీళ్ళు అక్కడ తీసుకుపోతారు, ర్యాలీలు చేస్తారు, స్టాచ్యూలు కడతారు, ఇదంతా జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు దాని ద్వారా ఇంకొందరు ఉద్భేదమైనకి వచ్చే అవకాశం ఉంటుంది, అందుకే మేము ఇస్తలేమని చెప్పేసి మీడియాతో చెప్పినట్టు పరిస్థితి. మీరేమంటారు? అసలు ఎవరు చెప్పారండి? ఏ పోరాటానికైనా ర్యాలీలు ఎందుకు, స్తూపాలు ఎందుకు? ఇవన్నీ మనిషికి బుద్ధి ఉంది. మానవులకు వికాసము వచ్చిన తర్వాత, మానవులకి ఆలోచన పెరిగిన తర్వాత ఎవడు ఏమి చెయ్యాలనే జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించారు. ఈ పలానా వాళ్ళు చేయమంటేనో అది చేయమంటేనే కాదు, గవర్నమెంట్ చెప్తున్న ప్రకారమే రష్యాలో చైనాలో ఉన్న విప్లవాలన్నీ ఇక్కడికి తెచ్చారు కమ్యూనిస్టులు అని అంటున్నారు. రష్యాకి చైనాకు ఈ పేదవాళ్ళు వెళ్ళారా? ఈరోజు ఆదివాసీలు వెళ్ళారా? అక్కడ రష్యా చైనాలో దాన్ని మరి ఇక్కడికి ఎందుకు రానిచ్చావు నువ్వు? పైగా ఇవన్నీ కుంటి సాకులు, ఇవన్నీ దుర్మార్గంగా చెప్పడం కోసము. ఇప్పటి నుండే కాదు, గత ఒక 50 ఏళ్ళుగా కమ్యూనిస్టు ఉద్యమం కొనసాగుతుంది. దాంట్లో ఈ పోరాటాలు ఉన్నాయి, స్తూపాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నిటినీ కూడా కొనసాగిస్తున్నారు, చేస్తున్నారు.
కొన్ని చోట్ల స్తూపాలు ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు. అసలు నీకు స్తూపాలు ఇవి అవి ఎందుకండి? బిడ్డనిచ్చేయండి, రాజ్యాంగంలో ఉన్న హక్కు కదా అది, వాళ్ళ బిడ్డలు వాళ్ళకి ఇవ్వడానికి. నిజానికి మన 2 ప్రభుత్వాలు సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నుండి తెలంగాణ ఆంధ్ర నుండి పోయిన వాళ్ళని కూర్చోబెట్టి అక్కడి గవర్నమెంట్ ఛత్తీస్గఢ్ గవర్నమెంటు అక్కడి శవాలను ఇస్తుంది. మొన్నటి వరకు అక్కడి శవాలను తీసుకురానివ్వకపోతే మేము ఇక్కడుండి బంధుమిత్రుల సంఘంగా అక్కడి శవాలను ఇక్కడ భద్రాచలం ఏరియా నుండి, ములుగు ఏరియా నుండి, నర్సీపట్నం ఏరియా నుండి, రంపచోడవరం ఏరియా నుండి కొట్లాడి మేము ఇప్పించేవాళ్ళం. ఈరోజు అక్కడి ప్రభుత్వము అక్కడి శవాలను ఇస్తూ ఇక్కడి శవాలను ఇవ్వకుండా అక్కడి తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాలే రానివ్వట్లేదు కాబట్టి ఇవ్వట్లేదని బహిరంగంగా ప్రకటించింది. ఇక్కడ సిగ్గున్న ప్రభుత్వాలు అయితే, నిజానికి ఈ ప్రభుత్వాలు ప్రజల పక్షాన ఉండే ప్రభుత్వాలు అయితే, లేదా జవాబుదారీతనం ఉన్న ప్రభుత్వాలు అయితే వెంటనే మా మీద ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది, మేము మా వాళ్ళని వద్దన్నామా అని వాళ్ళు సమాధానం చెప్పాలి. చంద్రబాబు అడ్డుకుంటుండు ఆంధ్ర కాకుండా. గతంలో కేశవరావు చంద్రబాబు మీద అటాక్ చేసిన కీలక వ్యక్తిగా ఉన్నాడు. సో ఆయన వస్తే ఆయన చూసి ఇంకా మోటివేట్ చాలా మంది అవుతారు. అక్కడ పెద్ద ర్యాలీలు జరుగుతాయి, అవి జరగొద్దంటే ఆపాలి, సేవన్ రానికుంటే ఆపాలని చంద్రబాబు ఆపుతున్నట్టు తెలుస్తుంది. మీరేమంటారు? ఇవన్నీ శవరాజకీయాలని మేము అంటామండి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు వ్యక్తిగతమా లేకుంటే ప్రభుత్వం మా ప్రజల పక్షాన నిలిచిన రాజకీయ నాయకుడా? ఆయన వ్యక్తిగతం అయితే ఆయన ఊర్లో, ఆయన ఇంట్లో, ఆయన కుటుంబంలో చూసుకోవాలి అవన్నీ. ఇక్కడ కేశవరావు దగ్గర కాదు. ఇక్కడ అట్లాగని వీళ్ళందరూ సరే, కేశవరావు నీ మీద అలిపిరి సంఘటన మీద గాయపరిచాడు, నీకు ఏదో నష్టం కలిగించాడు. మరి తెలంగాణలో ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఆంధ్రలో ఉన్న మిగతా ఎవరు చేశారు? నువ్వు అధికారంలో లేనప్పుడు పోయిన వాళ్ళని కూడా రానివ్వకుండా చేసావు కదా ఆంధ్రాలో. మరి దాని పరిస్థితి ఏంటి? కర్నూలులో మామూలుగా నర్సెస్ ట్రైనింగ్ చేస్తూ హైదరాబాద్లో చేస్తూ వెళ్ళిపోయిన అమ్మాయిని కూడా రానివ్వకుండా చేసావు కదా. దీనికేంటి సమాధానము? అసలు అది మాట్లాడడమే చాలా తప్పు. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి నా మీద దాడి జరిగింది కాబట్టి నేను రానివ్వనంటే రేపు నువ్వు ఏ ప్రజలనైనా అట్లాగే చేస్తావు. నువ్వు అధికారంలో ఉంటే ఏ ప్రతిపక్ష పార్టీలైనా అట్లాగే చేస్తావు. అది మేము అడుగుతున్నది. అసలు నువ్వెవరు చెప్పడానికి? రాజ్యాంగంలో తల్లిదండ్రులకు ఉన్న హక్కు పిల్లల్ని తీసుకొచ్చుకోవడము, పిల్లలని తల్లిదండ్రులకు హక్కు తీసుకొచ్చి ఇవ్వాలి. మామూలుగా విదేశాల్లో చనిపోతే మన గవర్నమెంటే మనకు తీసుకొచ్చి ఇవ్వాలి. ఈరోజు పక్క రాష్ట్రంలో చనిపోతే కూడా మన గవర్నమెంటే మాకు తీసుకొచ్చి ఇవ్వాలి. ఆ తల్లి అడుగుతుంది, నేను ఓటేసాను కదా. ఎముకలైనా నాకు చాలు ఇవ్వండి అని చెప్పేసి అంటుంది. కుళ్ళిపోయినా సరే, చర్మం కుళ్ళిపోయినా సరే నాకు ఎముకలైనా ఇవ్వాలని చెప్పేసి అడుగుతుంది. మీరు దీని పట్ల ఏమంటారు? అది హక్కు, ఆమె హక్కు. కోర్టులు ఈరోజు ప్రభుత్వాల పక్షాన ఉన్నాయి. మేము 5 రోజులుగా కొట్లాడుతున్నాం, ఇస్తామని అంటున్నారు. నిజానికి ఆంధ్ర వాళ్ళు మీరు అక్కడికి పోయి తెచ్చుకోండి మేము చెప్పామన్నాము. కానీ ఆ పోలీసులు దాన్ని లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే మా జ్యుడిషియల్ వేరు, అక్కడిది వేరు అన్నారు. నిజమే, మీ జ్యుడిషియల్ వేరు, ఇక్కడిది వేరు. అందుకే మేము అనుగుతున్నది ఏంటంటే, అక్కడ ఆ రాష్ట్రంలో మాకేం హక్కు ఉంది, అక్కడి కోర్టు మీద మాకేమి హక్కు ఉంది? మాకున్న హక్కు ఈ రాష్ట్రంలో, అట్లాగే మాకున్న హక్కు ఇక్కడి హైకోర్టులో. మీరు కాదు లేదు ఏదైనా మాది తప్పు ఉందంటే మీకు కూడా శక్తి సరిపోవట్లేదు, మీరు కోర్టు ఆర్డర్లను కూడా ఒకవేళ ధిక్కరిస్తున్నారు ప్రభుత్వాలు, పోలీసులు అంటే ఆ మాటే మాకు రిటర్న్లో ఇవ్వండి, మీ జడ్జిమెంట్లోనే అది ఇవ్వండి, మేము సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని చెప్తున్నాము. అసలు ఏంటండి ఎంత దుర్మార్గము? మా రాష్ట్రం వాళ్ళని అయితే ఇస్తాం, మీ రాష్ట్రం వాళ్ళనైతే ఇవ్వమనేది. వాళ్ళు నక్సలైట్లే, వీళ్ళు నక్సలైట్లే. ఒక్క రోజు ఉన్నవన్నైనా చంపుతున్నావు నువ్వు, 40 ఏళ్ళవన్నైనా చంపుతున్నావు. మళ్ళీ ఈ తారతమ్యాలు ఎందుకు? ఇదంతా ప్రజల్ని మభ్యపెట్టడానికి, తప్పుదో పట్టించడానికి చేస్తున్న కుట్ర. ఇది చాలా దుర్మార్గము. నిజానికి అమరుల బంధుమిత్రుల సంఘంగా గత 20 ఏళ్ల క్రితమే మాధవ్ ఎన్కౌంటర్ అప్పుడు మేము పిటిషన్ వేసాము తల్లిదండ్రులకు శవాలు అప్పగించాలని. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ శవాన్ని మేము వదలలేదు. ఇతర రాష్ట్రాలకు పోయి కూడా తీసుకొచ్చాము, ఎక్కడ ఇబ్బంది కలగలేదు. ఈరోజు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మావోయిస్టు రహిత అని అంటూ ప్రజాస్వామికంగా ఉండడాన్ని కాలదంతూ మాట్లాడడానికి మనుషుల్ని కనీసంగా మాట్లాడనివ్వకుండా భయోత్పాతం కలిగిస్తూ ఈరోజు వాళ్ళని అట్లా కుళ్ళబెట్టి అట్లా చేసి భయపెట్టాలనుకుంటుంది. కానీ భయాలతో ఏ పోరాటాలు ఆగిపోవు. ఒకవేళ ఈ స్తూపాలను చూసే, ఈ పోరాటాలను చూసే, ఈ నినాదాలను చూసే ఒకవేళ విప్లవాలు వస్తాయి అనుకుంటే రామ్జీగొండ దాదాకి ఎవరిని ఏర్పడండి? అప్పటికి స్తూపాలు లేవు, ఏమీ లేవు. కొమరం భీం కాలం నాటికి ఏమున్నాయండి? విప్లవ నినాదాలు ఉన్నాయా? కాదే. ఆయన కూడా బర్మార్ పట్టుకొని పోయి ఆయన కూడా సాయుధ పోరాటమే చేశాడు. ఈ రోజుకి మేము అదే చెప్తున్నాము. ఆ కాలం నుండి ఈ కాలం వరకు చేస్తున్న వాళ్ళకు తెలంగాణ సాయుధ పోరాటంలో ఎవరికి ఏ నినాదాలు ఉన్నాయండి? అయినా సాయుధ పోరాటం తప్పలేదు. ఎందుకంటే నువ్వు చంపుతున్నావు,
మనిషి బతకాలంటే సాయుధం అవసరమనే పరిస్థితి నువ్వే కల్పిస్తున్నావు. ఆయుధాలు పట్టుకుంటేనే బతుకుతాము అనే పరిస్థితి నువ్వే కల్పిస్తున్నావు. అందుకే మా వాళ్ళు ఈ రోజున ఆయుధాలు పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఆత్మరక్షణ కోసం అని మేము అంటున్నాం. ఈరోజు దుర్మార్గంగా కోవర్టుల ద్వారా, విష ప్రయోగాల ద్వారా, రకరకాల ద్వారా నువ్వు చంపుతున్నావు. నిన్నటికి నిన్న ఈరోజు పేపర్లో ఆ పార్టీ ప్రకటించింది ఎన్ని వేల 20,000 మంది సైన్యంతో ఒక్క 35 మంది 60 గంటలు కొట్లాడారని. ఇది నీ బలమా? నీ సైన్యానికి ప్రభుత్వ ధనంతో ఇంత సైన్యాన్ని ఇస్తున్నావు, ఇంత బాంబింగ్ చేస్తున్నావు, హెలికాప్టర్లు ఇస్తున్నావు, యుద్ధ విమానాలు ఇస్తున్నావు, డ్రోన్లు పెడుతున్నావు, కోట్ల రివార్డులు అవార్డులు ఇచ్చి మనుషుల్ని పోలీసు డిపార్ట్మెంట్ని ఉన్మదులుగా తయారు చేస్తున్నావు. ఇంత చేసి కూడా నీ బలం ఏంటి? అది నీ బలహీనత బలమా? మేము కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది, ప్రజలు కూడా గమనించాల్సి వచ్చింది. కేవలం 30 మంది కోసం 20,000 సైన్యము 60 గంటలు కొట్లాడింది. అది కూడా కోవర్టుల ద్వారా, విష ప్రయోగాల ద్వారా ఇంత చేశారే. ఇది నీ శక్తా? ఇది ఆ ప్రజల మీద మీరు కల్పించారు. ఆ ధనాన్ని ప్రజలకు ఇవ్వండి. మావోయిస్టులు అయితే ఏ ప్రజలకు భూమి భుక్తి గూడు కావాలి, స్వేచ్ఛ కావాలంటుండో ఇవే కోట్లు అటు ఖర్చు పెట్టండి. అసలు మావోయిస్టులే ఉండరు కదా, అసలు ఈ పోరాటాలే ఉండవు కదా. ఎందుకు ఇదంతా? విదేశాలకు కట్టబెడుతున్న ఖనిజ సంపద అంటే ఇక్కడే పెట్టండి. విదేశాల కోసం పెడుతున్న పెట్టుబడులు వాళ్ళైతే ఇక్కడ వచ్చి మైనింగ్లు పెడుతున్నా అవే నిరుద్యోగులకు పెట్టండి. ఈ నిరుద్యోగ సమస్య ఉండదు కదా. ఇవన్నీ చేయకుండా మనుషులను చంపేస్తాము అని అనడం దుర్మార్గం. ఆ తల్లి చెప్తుంది, నా బిడ్డను నాకు ఎందుకు ఇయ్యలేదు? మోదీకి కుటుంబం ఉంటే తెలిసేదని. మోదీకి కుటుంబం ఉన్నా లేకపోయినా మోదీ స్వభావంలోనే ఉంది. గుజరాత్లో గర్భాన్ని చీల్చి శూలాలకు పిండాలను కూర్చిన మోదీకి నక్సలైట్లను చంపడమో లెక్క. అమ్మా చెప్పండి అమ్మా, ఏమంటారు? ఈ అసలు శవాలు ఇవ్వడానికి ఎందుకు ప్రభుత్వానికి భయం అవుతుంది అన్నట్టు? శివాలు ఇవ్వనీకంటే ఇవాళ జరిగే వాటిని కానీ ఇప్పుడు కర్రెగుట్టల కోసం చూసిన కర్రెగుట్ట అడవులల్లా చుట్టుముట్టి అక్కడున్న ఆదివాసుల కలియ సంపద వాళ్ళ కాళ్ళ కింద ఉన్నదని బొగ్గు ఇనుము అవన్నీ దోసుకొని ఈ కార్పొరేట్ల కంపెనీకి అమ్ముకుంటా, బహుళ జాతీయ కంపెనీలకు ఈ అమ్ముకుంటా వాళ్ళ కాళ్ళ కిందనే బేసిక్ క్యాంపులు వేసుకుంటూ అక్కడున్న ఆదివాసులను మాన ప్రాణాలు తీసి చేర్చడము. ఒక 4 సంవత్సరాల 5 సంవత్సరాల పాపల కానించెల్లి కాటికి కాలు జాపే ఒక ముసలమ్మ కానించెల్లి పోనీయకుండా వాళ్ళు చంపేస్తున్నారు. వయసు పిల్లల సోదా చంపేస్తున్నారు. వాళ్ళ సనమరుగులకు కోసి, మగోళ్ళు అయితే పురుషాలు కోసి వాళ్ళు ఇవాళ తునికాకు పోయినా ఇప్పపు వేరపోయినా సనబాలు పిండి ఆ పాలు వస్తేనేమో ఆదివాసులు, పాలు రాకుంటే మావోయిస్టులు అనేది పేరుతోని అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి దనక గ్రీన్ అంటూ అని పెట్టి ఇప్పుడు ఖగార్ అని పేరు పెట్టుకొని ఇదంతా చేసుకుంటా దొరికిన వాళ్ళని దొరికినట్టే చంపుకుంటా. ఎవరన్నా ఒక స్టూడెంటే కానీ ఇంకెవరే కానీ మాట్లాడితే ఏమంటుండ్రు, మీరు అర్బన్ నక్సలైట్లు అని చెప్తుండ్రు. అర్బన్ నక్సలైట్ల పేరట వాళ్ళ మీద ఉపకేసులు అవి ఇవి పెట్టుకుంటూ అంటే లాస్ట్ వరకు సుధా మావోయిస్టులను చంపుకుంటూ మీరు చర్చలకు రమ్మని చెప్పి మేము చర్చలకు సిద్ధమని చెప్పి వాళ్ళు కాల్పులాపిండ్రు. వీళ్ళు చర్చలకు రమ్మంటున్నా చర్చలకు ఇంట్లేరు. ఇప్పుడు మేము ప్రజా సంఘాలు కావచ్చు, అమరుల బంధుమిత్రుల సంఘం, మేము చర్చలకు రండి, శాంతి చర్చలు జరపండి, ఇట్లా చంపకండి, చంపిన వాళ్ళను మీకు మీరే బూడిద చెయ్యకండి. ఆ తల్లి ఏడుపు అనేది అంటే వాళ్ళు ఇక్కడ కేశవరావును వాళ్ళ టీంని వేరే దగ్గర పట్టుకొచ్చి ఒక దాన్ని చంపిర్రు, అలా ఎన్కౌంటర్ చేయలే. ఒకవేళ వాళ్ళ శవాలు బయటకు వస్తే ఇవన్నీ బయట పడితేనే ప్రభుత్వానికి భయం అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మీరేమంటారు? దాన్ని వాళ్ళకు 3 రోజుల నుంచి వెళ్ళి కాల్పులు, 3-4 రోజుల నుంచి వెళ్ళి కాల్పులు అనేటివి కొనసాగించి వాళ్ళకు తిండి లేక, అక్కడ నీళ్లు లేక, ఏది లేక కొంతమంది అలసిపోయి అడ్డం పడితే అక్కడ ఉన్నారని చెప్పే చుట్టుముట్టి క్యాంపు మీద డ్రోన్ కెమెరాలతోని దాడి చేసి వాళ్ళని చంపేసిండ్రు. ఆ 27 మందిని అట్లా చంపేసి కొంతమందిని ఇళ్ళకి ఇచ్చి ఈ 5గురిని ఆపిండ్రు. 5గురిని ఎందుకు ఆపిండ్రు అంటే ఆయనకు దగ్గర ఉన్నారు కాబట్టి, ఆపరేటివ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళను వాళ్ళే ఆపుకొని నిన్న వాళ్ళ కుటుంబాలు పోయినా ధర్నా చేస్తుంటే దరిదాపులా రాకుండా వాళ్ళని చూపిస్తూ ఉంటే చూపించకుండా అక్కడ
సంతకాలు పెట్టించుకొని లెటర్లు రాయించుకొని ఇస్తారు ఇక మాకు మా శవాన్ని మేము కన్న తండ్రులు పోతే సుత అన్నదమ్ములు పోతే ఆ శవం చూపించకుండా సంపదామని బెదిరియడం వాళ్ళను. అంటే మన తెలంగాణ కావచ్చు ఆంధ్రాకి సంబంధించిన సేవలు ఇవ్వకపోవడం కారణం ప్రధానంగా చంద్రబాబు అడ్డుకుంటుండని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మీరేమంటారు? ఆయనకు జరిగిన అలిపిర్ల సంఘటనలో శవాలను ఇయ్యమని ఆయన చేసినట్టు ఆయన కుళ్ళు సుత కుట్ర సుత ఉన్నది. ఇలా మోడీ కాకుండా ఆయనది సుత ఉన్నది. కానీ ఆ శవాలను అట్లా వాళ్ళు తగులబెట్టే హక్కు లేదు. సరే మా బిడ్డలు మంచి కోసమే పోయినరు, మంచి పనే చేసిండ్రు, కానీ ఆ బిడ్డలు చంపే హక్కు లేదు. ఇవాళ ఒకళ్ళకొగలు కాల్చుకొని చంపిర్రు, మొన్న చచ్చిపోయినరు. అంటే వాళ్ళని సల్లంగా తీసుకొచ్చేమో ఇళ్ళల్లో దానం సంస్కారాలు చేస్తారు, ఇక్కడ వీళ్ళని చచ్చిపోతేనేమో వీళ్ళకి సంస్కారం లేవు, ఏది లేదు, వాళ్ళను కనడం చేయడం లేదు. మీరు చేస్తారు.